Hi friends, this is Rafi. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు సెబీ యొక్క గైడ్లైన్స్ అయితే ఒకసారి చదవాలనుకుంటున్నాను. నేను ఏ విధమైన సెబీ యొక్క అడ్వైజర్ అయితే కాదు ఫ్రెండ్స్. నేను ఈ వీడియో ద్వారాగా ఏ విధమైన స్టాక్స్లో కానీ ఫ్యూచర్లో కానీ ఆప్షన్స్లో కానీ రికమెండేషన్ అయితే చేయడం లేదు. బై చేయమని కానీ సెల్ చేయమని కానీ. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ 46,380 దగ్గర మొన్న శుక్రవారం నాడైతే క్లోజ్ అవడం జరిగింది. నిన్న శుక్రవారం నాడు. సో మార్కెట్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్ ఉంది. సో దాని గురించి మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్తానికి ట్రై చేస్తుంది. వాల్యూమ్ కూడా మెల్లమెల్లగా జనరేట్ అవుతుంది. మార్కెట్ అప్సైడ్ మూమెంట్కి మళ్ళీ 48,000 మార్కును మళ్ళీ టచ్ అవడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. దాని తగ్గట్టుగానే వాల్యూమ్ కూడా సమకూర్చుకుంటుంది మార్కెట్. ఓకేనా? సో అయితే ఇక్కడ మార్కెట్లో ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. అది కూడా చూద్దాం. మనం చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది, ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. అదే రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే కూడా మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ కూడా మనకి మార్కెట్ ఇవ్వదన్నమాట. మొన్నటి వరకు వాల్యూమ్తో మనకి రెసిస్టెంట్ జోన్ మనకి అయిపోయిన తర్వాత ఎవరైనా బజాన్ ఇస్తారో అయిపోయింది. ఇప్పుడు అవ్వాల్సిన దాని గురించి మాట్లాడతాను ఫ్రెండ్స్. అయిపోయింది కాబట్టి మీరు ఏదైనా అనుకుంటారనమాట. సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ మాత్రం 89.5% అయితే రెసిస్టెంట్ లెవెల్ని ఫెయిల్యూర్ అయితే చేసుకుంది. అంటే దగ్గర 90% అయితే ఈ ఫెయిల్యూర్ చేసుకుంది. ఇంకో 10% కూడా ఇది ఫెయిల్యూర్ చేసుకోవాలి. సో ఫెయిల్యూర్ చేసుకునే పద్ధతిలో కొన్ని రకాలు ఉన్నాయి. సో 5 రకాలు ఉన్నాయన్నమాట. సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ని ఫెయిల్యూర్ చేసే పద్ధతులు 5 రకాలు ఉన్నాయన్నమాట. ఒకవేళ రేపు మండే మార్కెట్లో ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ డౌన్కి వచ్చి దీన్ని మల్టిపుల్ టైం టెస్ట్ చేసుకుని కంప్లీట్గా ఫెయిల్యూర్ చేసి మళ్ళీ అప్సైడ్ మూమెంట్కి వెళ్ళటం, లేదు అంటే మార్కెట్లో కొద్దిగా డౌన్ఫాల్ అవటం, డౌన్ఫాల్ అయ్యి మార్కెట్ని కంప్లీట్గా ఇది ఒక వాల్యూమ్తో పైకి లేపడం జరుగుతుంది. అంటే మనకి ఇది కంప్లీట్గా 100% ఫెయిల్యూర్ అవటం జరుగుతుంది. ఇది రెండో పద్ధతి అనమాట. మూడో పద్ధతి, మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి సారీ ఫ్రెండ్స్, దీని మల్టిపుల్ టైము హిట్ అండ్ షార్ట్ పద్ధతి ద్వారా ఫెయిల్యూర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది అంటే అప్సైడ్ మూమెంటం వెళ్తాం, ఒక అప్సైడ్ ఇలాగ అప్సైడ్ మూమెంటం వెళ్తాం, మళ్ళీ దీన్ని డౌన్ చేయటం, మళ్ళీ ఇది అప్సైడ్ మూమెంటం వెళ్ళటం, మళ్ళీ దీన్ని డౌన్ చేయడం, ఇలాగా 2 కానీ 3 టైమ్స్ కానీ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా హిట్ చేసుకున్న హిట్ అండ్ షార్ట్ పద్ధతులు చేసుకోవడం వల్ల ఈ రకంగా కూడా రెసిస్టెంట్ లెవెల్ని బ్రేక్ చేసి 100% బ్రేక్ చేసే పాసిబిలిటీ ఉంటుంది రేపు మా సోమవారం మార్కెట్లో. 4వ పద్ధతి మనం చూసుకుంటే, గ్యాప్ డౌన్గా మార్కెట్ ఓపెన్ అయ్యి కింద నుంచి వాల్యూమ్ని సమకూర్చుకుంటూ ఒక అప్సైడ్ మూమెంట్కి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి ఒక లాంగ్ ఇక్కడి నుంచి వచ్చిన మార్కెట్ వచ్చింది ఒక ఎత్తు అయితే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒక ఎత్తు అయితే, ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ వచ్చిన క్యాండిల్ మాత్రం బిగ్గా ఉంటుంది అన్నమాట. సో అంటే కంప్లీట్గా ఈ రకంగా విత్ వాల్యూమ్తో బిగ్ క్యాండిల్తో విత్ వాల్యూమ్తో ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుంది. ఇది నాలుగో పద్ధతి అనమాట. సో 5వ పద్ధతి మనం తెలుసుకునేటానికి 5వ పద్ధతి కూడా కొద్దిగా క్రిటికల్ అన్నమాట అర్థం చేసుకోవడానికి. ఎందువల్ల క్రిటికల్ అంటే, అది వాల్యూమ్ మనకి మెల్లమెల్లగా సమకూర్చుకుంటుంది, మళ్ళీ సడన్గా డౌన్కి రావటం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మార్కెట్ ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుందన్నమాట. అది కన్ఫ్యూజ్ మోడ్లో వెళ్తుంటుంది, మార్కెట్కే తెలియదు అనమాట. అయినా సరే ఓవరాల్గా మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ ఫెయిల్యూర్ చేస్తుందన్నమాట. సో 5వ పద్ధతి. ఈ 5వ పద్ధతి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది. దానికి మాత్రం కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలి మీకు. కొత్త వాళ్ళు అయితే మాత్రం 100% దానికి కన్ఫ్యూజ్లో ఉంటారనమాట. సో ఈ 5 పద్ధతులే చెప్పాను ఫ్రెండ్స్. ఇంకా పద్ధతులు ఉన్నాయి, దాని గురించి మనకు అనవసరం అనుకోని. సో ఈ పద్ధతిలో ఏదో రకంగా పద్ధతిలో మార్కెట్లో కంపల్సరీగా ఈ లెవెల్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది సోమవారం మార్కెట్లో అనమాట. అదేవిధంగా మనకు ఒక చిన్న రెసిస్టెంట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, మార్కెట్కి ఒక చిన్న రెసిస్టెంట్ లెవెల్ ఇక్కడ ఒక రెసిస్టెంట్ జోన్ ఏర్పాటు చేసుకుంది. దీనికి మల్టిపుల్ టైం ఈ రెసిస్టెంట్ జోన్ని టచ్ చేసుకుంటూ మార్కెట్ డౌన్ఫాల్ అయితే అవ్వటం కూడా జరిగిందనమాట. సో దీనంత స్ట్రాంగ్నెస్ అయితే ఇది లేదు ఫ్రెండ్స్. ఎల్లో రెసిస్టెంట్ లెవెల్ అయితే లేదు. ఎందువల్ల లేదంటే, ఇక్కడ వచ్చిన వాల్యూమ్ని, ఈ టచ్ అయిన వాల్యూమ్ని మనకి ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే మాత్రం దీనంత స్ట్రాంగ్నెస్ అయితే లేదని చెప్పి నేను కంపారిజన్ చేయాల్సి వస్తుంది. ఈ రెసిస్టెంట్ ఎల్లో, ఈ బ్లూ కలర్ రెసిస్టెంట్ లెవెల్ అనమాట.
ఇంట్రాడే బేసిక్లో ఇది ఇంట్రాడే బేసిక్లో అయితే ఇది ఈ ఎల్లో బ్లూ కలర్ అయితే తీసేది కూడా మనం తెలుసుకున్నాం. సో అయితే ఇక్కడ మనకి చూడండి, మనకి ఇక్కడ మాత్రం కంపల్సరీగా ఒక ఇది ఈ లెవెల్ను ఈ గ్రీన్ కలర్ లెవెల్ను ఈ బ్లూ కలర్ లెవెల్ రెండు కూడా మనకి బ్రేక్ చేసినప్పుడు ఒక ప్యాటర్న్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ మనకు కన్ఫర్మేషన్ ఇవ్వాలి మార్కెట్. సో ఇది చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా ఇస్తున్నాం. సో ఈ రెండు బ్రేక్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూమ్ని నేను కన్ఫర్మేషన్ చేసుకుంటాను. మార్కెట్ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ వేసుకుందనమాట. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ ఎప్పుడైతే అయిందో మార్కెట్కి మళ్ళీ మన టార్గెట్ అయితే 50,000 అయితే ఆల్రెడీ గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. 50,000 మార్క్ అయితే టచ్ అవ్వాల్సిందని చెప్పి. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. దాని ఇంపాక్ట్ అయితే మార్కెట్లో ఉందన్నమాట. ఇప్పుడు మార్కెట్ మళ్ళీ బయర్స్ అకమ్యులేట్ చేసుకుని మార్కెట్కి డబ్ల్యూ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ అయితే మాత్రం నాకు ఈ కన్ఫర్మేషన్ ఎప్పుడు అవుతుందంటే మార్కెట్లో కంపల్సరీగా ఈ రెండు లెవెల్ బ్రేక్ చేయాలి. ఈ రెండు లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత అంటే ఈ గ్రీన్ లెవెల్ ఈ బ్లూ లెవెల్ నాకు బ్రేక్ చేయాలి. ఈ బ్రేక్ చేసిన వచ్చిన వాల్యూని కంపేర్ చేసుకుని తర్వాత నేను బ్రేక్ అయిందని చెప్పి అనుకుంటాను. అక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత అక్కడ నుంచి నాకు 50,000 మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. నా టార్గెట్ అయితే 50,000 అయితే పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో ఈ మధ్యలో మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ కూడా చెప్పడం జరిగింది. గ్యాప్ డౌన్ ఓపెనింగ్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మన హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని సపోర్ట్ చేసుకుని రెస్పెక్ట్ ఇచ్చే మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ని టచ్ అయ్యి మార్కెట్ కిందకి రావడం జరిగింది. అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ న్యూస్ వల్ల గ్యాప్ డౌన్ మనకు ఓపెన్ అయింది. సో అలా కాకుండా మనకి డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మళ్ళీ పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు మార్కెట్. కానీ మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ మనకి దానికి సపోర్ట్గా ఇంతకుముందు సపోర్ట్గా ఉన్నది మార్కెట్ ఇప్పుడు రెసిస్టెంట్గా మారుతుంది. కాబట్టి ఈ రెసిస్టెంట్ లెవెల్ని టచ్ చేసుకుని మార్కెట్ డౌన్ఫాల్ అవడం జరిగింది. గతంలో కూడా నేను ప్రీవియస్ డే వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. సో మీకు ఈ మంచి పాయింట్ ఇది గుర్తుపెట్టుకొని రాసుకోండి. సో అయితే మనకి ఇక్కడ రెండు లెవెల్స్ అయితే ఉన్నాయి. మెయిన్ లెవెల్స్ అయితే మనకి ఇప్పుడు రెసిస్టెంట్ లెవెల్కి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ యొక్క రెసిస్టెంట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ కూడా మనకి మార్కెట్ స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. ఈ లెవెల్ కూడా తీయాల్సి వస్తుంది అనమాట. తీయకపోతే మనకి ఈజీగా 50,000 ఇక్కడ వచ్చిన వాల్యూమ్ కూడా నేను కంపేర్ చేస్తాను. డైరెక్ట్గా తీయటం లేదు ఫ్రెండ్స్ ఇది. సో మార్కెట్ ఇక్కడ నుంచి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయింది అనుకుని మళ్ళీ మనకి డబ్ల్యూ ప్యాటర్న్ ఫెయిల్యూర్ అయినట్టు. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ కూడా సెల్లర్స్ వస్తారు. సెల్లర్స్ వచ్చి మార్కెట్ని డౌన్ఫాల్ చేస్తారు అనమాట. సో ఇలా డౌన్ఫాల్ చేసినప్పుడు మనకు ఏదైతే డబ్ల్యూ ప్యాటర్న్ అయితే మనం అనుకున్నామో ఈ డబ్ల్యూ ప్యాటర్న్ మనం ఏదైతే అనుకున్నామో ఈ డబ్ల్యూ ప్యాటర్న్ అయితే ఫెయిల్యూర్ అయిపోయినట్టు మాత్రం. అలా కాకుండా మార్కెట్లో మనకి ఈ ఒక పర్టికులర్ వాల్యూమ్తో ఈ రెండు ఈ వాల్యూమ్ ఇక్కడ రెసిస్టెంట్ లెవెల్ ఈ రెసిస్టెంట్ లెవెల్ ఒక పర్టికులర్ వాల్యూమ్తో తీయాల్సి వస్తుంది. నేను చెప్పిన పద్ధతిలో ఏ పద్ధతిలో ఫెయిల్యూర్ అయినా సరే నేనైతే ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఫెయిల్యూర్ అయిపోయింది అనుకుంటాను. నేను చెప్పిన పద్ధతిలో ఏదో పద్ధతి దీన్ని అవలంబిస్తే మాత్రం డెఫినెట్గా డబ్ల్యూ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత కింద కూడా నా వాల్యూమ్ కూడా జనరేట్ చేసుకుంటుంది కాబట్టి సో కన్ఫర్మేషన్ వచ్చింది చెప్పి నేను అనుకుని మళ్ళీ నా టార్గెట్ 50,000 ఫస్ట్ టార్గెట్ అయితే మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఇది క్రాస్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ 50,000 మార్క్ అయితే నేను పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈ రెండు టార్గెట్లు అయితే నేను ముందుగానే చెప్పడం జరుగుతుంది మార్కెట్. అంటే మీకు కాదు ఫ్రెండ్స్, నాకైతే మాత్రం దీంట్లో ఏ విధంగా బై కానీ సెల్ కానీ నేను చెప్పడం లేదు. ఇది ఓన్లీ నా అనాలిసిస్ ప్రకారం నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. సో అయితే మనకి ఒకసారి 30 మినిట్స్ చాట్లో చూద్దాం ఫ్రెండ్స్. సో 30 మినిట్స్ మనకి ఇంట్రాడే బేసిక్లో మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇంట్రాడే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం మార్కెట్ గత కొన్ని రోజుల నుంచి ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటూనే మార్కెట్ వెళ్తాం జరిగింది. నిన్న శనివారం నాడు మాత్రం ఈ లెవెల్ని కొద్దిగా సైడ్ జోన్ అయింది. అయినా సరే పర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా కింద డౌన్ఫాల్ రావాలి కాబట్టి అన్నాను కాబట్టి ఇందాక. సో డౌన్ఫాల్ వచ్చి ఈ లెవెల్ని కంప్లీట్గా ఫెయిల్యూర్ చేయాల్సి వస్తుంది. హై వాల్యూమ్తో ఈ రెండు లెవెల్ని ఫెయిల్యూర్ చేస్తే మాత్రం మార్కెట్ మళ్ళీ మన రెసిస్టెంట్ లెవెల్ని 47,500 దగ్గర రెసిస్టెంట్ లెవెల్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట మార్కెట్కి. సో అయితే ఒకవేళ డౌన్ఫాల్ వస్తే మార్కెట్ మన లెవెల్ని ఏ లెవెల్ దగ్గర అయితే మనం సపోర్ట్ తీసుకుంటుందో అది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, మనకి ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మార్కెట్లో ఈ లెవెల్ని మార్కెట్ సపోర్ట్ చేసుకోవాల్సి వస్తే ఒక డౌన్ఫాల్ వస్తే అంటే 45,800 నుంచి 46,000 అంటే 45,600 దగ్గర అయితే 46,000 దగ్గర అయితే ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో 46,000 లెవెల్ కొద్దిగా డౌన్ఫాల్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర అయితే 45,780 దగ్గర అయితే ఒక సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట. ఇది ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ లెవెల్స్. ఈ లెవెల్ని కంపల్సరీ మార్కెట్ డౌన్ఫాల్
ఫాల్ వస్తే మాత్రం, అంటే ఫస్ట్ ఫాల్ మనకి 46,000 దగ్గర సపోర్ట్ తీసుకోవాలి మార్కెట్. ఒకవేళ 46,000 ఒకవేళ మిస్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని మార్కెట్ ఆఫ్టర్నూన్ సెషన్లో మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది, ఒక వాల్యూమ్ని జనరేట్ చేసుకుంటూ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. వెళ్ళినప్పుడు మనకి ఈ లెవెల్ని కంప్లీట్గా రెసిస్టెంట్ లెవెల్ని రెండు కూడాను మనకి ఫెయిల్ చేసుకుంటుంది అనమాట. అయితే నేను చెప్పిన 5 పద్ధతిలో ఒకవేళ మనకి నేను చెప్పిన పద్ధతులు ఏది కాకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతే మార్కెట్ మళ్ళీ మార్కెట్ని పైనుంచి తొక్కేయడానికి ట్రై తొక్కేస్తారు కూడా. అది టెక్నికల్ అనాలిసిస్ రూల్ అనమాట, తొక్కకుండా ఉండదు. టెక్నికల్ అనాలిసిస్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఆప్షన్ చైన్ అనాలిసిస్లో కూడా ఉండదు. ఆప్షన్ చైన్లో కూడా దాన్ని ఆప్షన్ చైన్లో ఓన్లీ నెంబరింగ్ అనమాట. ఎక్కడ ఓఐ ఉంది, ఎక్కడ వాల్యూమ్ ఉంది, ఎక్కడ చేంజ్ అయ్యి ఉంది, ఎక్కడ ప్రైస్ యాక్షన్ ఉంది, ఇది మాత్రమే ఆప్షన్ చైన్లో మనం చూసుకుంటాం. కానీ ఏంటంటే టెక్నిక్ అనాలిసిస్ మాత్రం దానికి ఆపోజిట్ అనమాట, టోటల్గా డిఫరెన్స్ అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 45,000 దగ్గర సపోర్ట్ లెవెల్ ఉందని ఆప్షన్ చైన్లో చూపిస్తుంది. కానీ మార్కెట్ ఒక 50 రూపీస్ 100 రూపీస్ రాకుండానే, అంటే 45,100 దగ్గర నుంచి యూ టర్న్ తీసుకుంటుంది అనమాట. అది అలాగే వెళ్ళిపోతుంది. అంటే టెక్నికల్ అనాలిసిస్ రూల్స్ అనమాట. అంతే తప్ప మనకి ఆప్షన్ చైన్లో 45,000 చూపించింది కదా, రావాలి కదా, రాలేదు ఎందుకు అని చెప్పి మీరు చాలామంది అనుకుంటారు. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ ఫర్ ఎగ్జాంపుల్ 47,000 దగ్గర రెసిస్టెన్స్ జోన్ ఉంది అనుకుని, మార్కెట్ 20 రూపీస్ 30 రూపీస్ డిఫరెన్స్లో రెసిస్టెన్స్ జోన్ 47,000 దగ్గర వెళ్ళకుండానే రివర్స్ అయిపోద్ది. చాలామంది అనుకుంటారంటే ఆ లెవెల్ దగ్గరకు వస్తే నేను సెల్ చేస్తానంటే అది కాదు ఫ్రెండ్స్, అది టెక్నికల్ అనాలిసిస్ రూల్ అనమాట. ఆప్షన్ చైన్ అనాలిసిస్ కంపేర్ చేసుకుంటే మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ రూల్ కూడా ఫాలో అవుతూ వెళ్తుంటుంది మన ఇంటర్డే బేసిక్లో. అది హోల్డింగ్ పర్పస్లో కూడా అంతే మాట. అంతే తప్ప దానికి దీనికి మనకి డిఫరెన్స్ అయితే కంపారిజన్ అయితే చేయొద్దు. ఆప్షన్ చైన్కి టెక్నికల్ అనాలిసిస్ దాని సబ్జెక్ట్ వేరే, దీని సబ్జెక్ట్ వేరే. ఓకేనా. సో ఒకవేళ మార్కెట్ డౌన్కి వస్తే మాత్రం ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది అనమాట. సో ఈ రకంగా అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అయితే ఈ ఉన్నాయి ఫ్రెండ్స్. 46,800 ఒక రెసిస్టెన్స్ ఉంది. మళ్ళీ మార్కెట్ అది తెస్తే మాత్రం 47,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది అనమాట. ఇక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా కాల్ ఆప్షన్గా ట్రై చేస్తాను. అదే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను ఇది ఫెయిల్యూర్ చేయాలి కాబట్టి, కింద రెసిస్టెంట్ లెవెల్ సపోర్ట్గా మారాలి కాబట్టి, దాన్ని ఫెయిల్యూర్ చేయాలి కాబట్టి, మళ్ళీ మార్కెట్ కిందకి రావాలి కాబట్టి, సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్ ఆప్షన్ తీసుకుని దాన్ని ఫెయిల్ అయిన దాన్ని బట్టి నేను కాల్ ఆప్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా అయితే నేను బ్యాంక్ నిఫ్టీలో అయితే మండీలో నేను ఇంటర్డేలో అయితే ప్లే అయితే చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే బ్యాంక్ నిఫ్టీలో నా యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ మనకి క్లోజింగ్ ప్రైస్ 22,040 రూపాయల దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీ నేను గతంలో ప్రీవియస్ డే వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది, ఇది 68% అయితే స్ట్రాంగ్నెస్ ఉందని కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు మెల్లమెల్ల వాల్యూమ్ని చూడు, మన గత ప్రీవియస్ డే 4 days మన సెషన్స్ చూసుకుంటే మాత్రం వచ్చిన వాల్యూమ్ని కంపేర్ చేసుకుంటే ఈ లెవెల్ని చాలా మటుకు వీక్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది మార్కెట్. కంప్లీట్గా వీక్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. కంపల్సరీగా ఎంతో రెసిస్టెంట్ నాకు తెలిసింది, ఇది 26% అయితే రెసిస్టెంట్ లెవెల్గా ఉంది ఇప్పుడు, ఎందుకంటే వచ్చిన వాల్యూని కంపేర్ చేసుకుంటే. సో కంప్లీట్గా చంపడానికి ట్రై చేస్తుంది, కానీ ఇది కొన్ని మన పద్ధతుల వల్ల చంపాల్సి వస్తుంది రెసిస్టెంట్ లెవెల్ని. అంతే తప్ప కానీ ఇక్కడి నుంచి మార్కెట్ డైరెక్ట్గా వెళ్తాను లేదు సార్. ఒకవేళ డైరెక్ట్గా వెళ్తే మాత్రం నేను పుట్ ఆప్షన్ పిఈ బై చేసుకుని కూర్చుని పోతాను అనమాట. సో మార్కెట్ నాకు ఇంచక్క హ్యాపీగా ఒక పెద్ద క్యాండిల్స్తో కొద్దిగా 2 days 3 days మళ్ళీ కిందకి డౌన్ఫాల్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఆ రకంగా అయితే నేను పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడం చేద్దాం. ఒకవేళ మార్కెట్ అలా కాకుండా మార్కెట్ మనకి ఈ లెవెల్ని మనం చెప్పిన ఈ 5 పద్ధతిలో ఏదో పద్ధతిలో మార్కెట్ ఈ లెవెల్ని ఫెయిల్యూర్ చేస్తే మాత్రం అప్పుడు మాత్రం ఈ రెసిస్టెంట్ లెవెల్ మాత్రం సపోర్ట్గా మారే అవకాశం చాలా మటుకు పాసిబిలిటీ అయితే ఎక్కువగా ఉంది నిఫ్టీలో. ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్ చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకు ఒక సపోర్ట్ లెవెల్ మార్కెట్ గతం నుంచి ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఏర్పాటు చేసుకుంది. మార్కెట్ అరుదుగా రెండో సపోర్ట్ లెవెల్ కూడా మనకి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఏర్పాటు చేసింది. మీకు క్లియర్గా కావాలితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్క నిమిషం. చూడండి మనకి ఇక్కడి నుంచి ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది మార్కెట్కి, మళ్ళీ ఇక్కడి నుంచి ఒక సపోర్ట్ లెవెల్ తీసుకోవడానికి వెళ్తుంది మార్కెట్. సో ఓకేనా, మనకి అంటే ఇది కొద్ది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, ఇది కొద్ది వీక్ సపోర్ట్ లెవెల్, దీన్ని మనం కంపేర్ చేసుకుంది. ఇది కంపల్సరీగా ఇది నాకు తెలిసింది ఇప్పుడున్న వాల్యూమ్ ప్రకారం చేసుకుంటే మాత్రం ఇది 81% అయితే స్ట్రాంగ్నెస్తో ఈ సపోర్ట్ లెవెల్ ఉంది. ఇది మాత్రం 38% మాత్రమే స్ట్రాంగ్నెస్తో ఈ సపోర్ట్ లెవెల్ ఉంది, ఈ చిన్న సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట. సో అదేవిధంగా ఈ రెసిస్టెంట్ లెవెల్ మాత్రం కంపల్సరీ తీయాల్సి వస్తుంది, హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో తీయాలి, లేదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ దీన్ని స్ట్రగుల్ చేసి తీయాల్సి వస్తుంది, లేదంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కింద నుంచి మంచి వాల్యూమ్తో జనరేట్ చేసుకుని వెళ్ళాలి, లేదంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ దీన్ని కొద్దిగా డౌన్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డైరెక్ట్గా వెళ్తాను లేదు, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి కన్ఫ్యూజ్ చేసి మార్కెట్ మళ్ళీ తీసినట్టు తీసి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చే పాసిబిలిటీ ఉంటుందన్నమాట.
సో ఈ రకంగా అయితే మనం కన్ఫ్యూజ్ చేస్తే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్త వాళ్ళు అయితే కంపల్సరీగా మార్కెట్ని ప్లే చేయడం కష్టం, స్టాప్ లాస్లు ఇచ్చేస్తుంటారు అనమాట. ఎందుకంటే మార్కెట్ ఇచ్చినట్టే ఇచ్చి సడన్గా మళ్ళీ 5 మినిట్స్ చార్ట్లో చూసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మినిట్స్ చార్ట్ మనం చూస్తే మంచి క్యాండిల్ వేసుకుంటుంది, పెద్ద గ్రీన్ క్యాండిల్ వేసుకుంటుంది అనమాట. మనందరూ ఏమనుకుంటామంటే తీసేసింది మార్కెట్, అక్కడి నుంచి అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది అనుకుంటాం. కానీ అక్కడి నుంచి సడన్గా డబుల్ దింపేస్తుంది. ఎంతైతే పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చిందో దానికన్నా కొద్దిగా ఎక్కువగానే రెడ్ క్యాండిల్ కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు 200 రూపీస్ కొన్న ప్రీమియము ఆ క్యాండిల్ చివరికి వచ్చేటికి కంపల్సరీగా 30 రూపీస్ 40 రూపీస్ లాస్లో మీకు కనిపిస్తారన్నమాట. అక్కడ మీరు ఎమోషనల్గా గురవుతారు. ఎమోషనల్గా గురి ఎప్పుడైతే అయ్యారో మీరు అక్కడ మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ మీరు తీసుకోలేరు అనమాట. ఎందుకంటే కంపల్సరీగా లాస్ కనిపిస్తుంది, ఎమోషనల్ గురవుతారు, మీకు లోపల గుండె దడదడగా ఉంటుంది, రకరకాల ఫీలింగ్స్ వస్తుంటాయి. సో ఆ రోజు లాస్ ఇచ్చేసి ఎగ్జిట్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం చూసుకుంటుంటారు అనమాట. సో ఈ రకంగా కాకుండా కరెక్ట్గా మీరు ప్లే చేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో కంపల్సరీగా ప్రాఫిట్ అయితే తీస్తారన్నమాట. అదేవిధంగా మనకి ఇంటర్డే బేసిక్లో ఒకసారి చూద్దాం సార్ ఫ్రెండ్స్. సో ఇంటర్డే బేసిక్లో చూడండి, మనకి మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ లెవెల్ అయితే గత కొన్ని రోజుల నుంచి 3-4 రోజుల నుంచి చూసుకుంటే మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ మార్కెట్ సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళిందనమాట. సో అదేవిధంగా ఒక సపోర్ట్ లెవెల్, అదేవిధంగా మనకి ఇక్కడ కూడా చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది. చూడండి ఇక్కడ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ వెళ్తుంది. సో ఇది అంత ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ కాదు, దీని అంత స్ట్రాంగ్నెస్ అయితే ఇది లేదు ఫ్రెండ్స్. ఇది కింద ఉంది కదా, ఈ లైన్ కలర్ చేంజ్ చేస్తున్నాం. ఈ ఎల్లో కలర్ సపోర్ట్ లెవెల్ అంత స్ట్రాంగ్నెస్ ఈ బ్లూ కలర్ అయితే లేదనమాట. సో ఇది ఇంటర్డే బేసిక్లో సైడ్ జోన్గా వస్తుంది, సైడ్ జోన్గా మార్కెట్ తీసే అవకాశం కూడా ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ని తీసేసి మళ్ళీ మార్కెట్ యూ టర్న్ తీసుకుంటుంది అనమాట. సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఉంది కదా మనకి, ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ ఒక యూ టర్న్ తీసుకుంటుంది. సో కిందకు వచ్చి సపోర్ట్ లేదా యూటర్న్ తీసుకుని మార్కెట్ ఫెయిల్యూర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే చాలామందికి వాల్యూమ్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన వాల్యూమ్ మనకి కంపేర్ చేసుకుని మళ్ళీ ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన వాల్యూని మళ్ళీ ఇక్కడ కూడా కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ లెవెల్ని తీయటానికి మార్కెట్ మొగ్గు చూపుతుంది ఎక్కువగా అని చెప్పి నాకు అనిపిస్తుంది. అలాగని చెప్పి 100% ఇది తీయలేదు, కానీ ఇంకా కొద్ది వాల్యూమ్ రావాలి, వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఇది రెసిస్టెంట్ లెవెల్ ఇప్పుడు సపోర్ట్గా మారుతుంది. ఎంతవరకు సపోర్ట్గా మారుతుంది? 100% సపోర్ట్గా మారదు ఫ్రెండ్స్. ఎందువల్లంటే దీనికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది టెక్నికల్ అనాలిసిస్లో. మార్కెట్ రెసిస్టెంట్ లెవెల్ని రెసిస్టెంట్ లెవెల్ ఫెయిల్యూర్ చేసిన తర్వాత ఎప్పుడైతే కంపల్సరీగా 3 సెషన్స్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది మనం. ఎందుకంటే అక్కడ వచ్చిన వాల్యూమ్ని 3 సెషన్స్ ఎప్పుడైతే వెయిట్ చేసామో మనం మార్కెట్ అక్కడ వాల్యూమ్ లేదా చూసుకోవాలి. ఒకవేళ 3 సెషన్లో వాల్యూమ్ రాకపోతే మాత్రం కంపల్సరీగా ఆ లెవెల్ని మార్కెట్ సపోర్ట్ చేయదు, రెసిస్టెంట్ లెవెల్గా ఉన్నదని సపోర్ట్ చేసుకోదనమాట. సో ఇంకో 2 పద్ధతులు కూడా ఉన్నాయి, అవి రానున్న రోజుల్లో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే మనకి మామూలుగా మీకు చెప్పాను ఇంటర్డే బేసిక్లో కూడా ఉందన్నమాట. ఇంటర్డే బేసిక్లో కూడా ఇది ఒక మంచి వాల్యూమ్తో తీయాల్సి వస్తుందన్నమాట ఈ రెసిస్టెంట్. అంటే ఇంటర్డే బేసిక్లో తీసినంత మాత్రం హోల్డింగ్ పర్పస్ ఇది రెసిస్టెంట్ సపోర్ట్గా మారుతుందా రెసిస్టెంట్ లెవెల్ అని చూసుకుంటే మాత్రం అక్కడ కూడా మనకు వచ్చిన మార్కే. ఎందుకంటే అక్కడ కూడా కొద్ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. సో రానున్న రోజుల్లో మనం మెల్లగా చెప్పుకుందాం. సో మనకి ఓవరాల్గా మనకి ఒకవేళ ఇది బ్రేక్ చేయకపోతే డైరెక్ట్ మార్కెట్ కిందకు వస్తే మాత్రం ఈ లెవెల్ని మనకి మార్కెట్ సపోర్ట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ డైరెక్ట్గా ఆ లెవెల్ని రెసిస్టెంట్ లెవెల్కి మార్కెట్ ఫేస్ చేయకుండా ఒకవేళ వస్తే మాత్రం డైరెక్ట్గా మనకి కిందకు వచ్చేస్తే మాత్రం ఈ లెవెల్ నుంచి మల్టిపుల్ టైం ఈ లెవెల్ని మల్టిపుల్ టైం మార్కెట్ సపోర్ట్ చేసుకుని అప్సైడ్ మూమెంట్ వెళ్ళిందనమాట. అదేవిధంగా రెండోది కూడా పాయింట్ ఇక్కడ మీరు చూసుకోవాల్సిన పాయింట్ కూడా చెప్తాను చూడండి. సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసేలేదు, ఇక్కడ ఒక చిన్న డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చిందనమాట. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చినప్పుడు మార్కెట్ చూడండి ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది. సో ఇక్కడ కన్ఫర్మేషన్ కూడా అయ్యిందనమాట మార్కెట్. ఇది బిగ్ డబ్ల్యూ ప్యాటర్న్ కాదు, స్మాలెస్ట్ డబ్ల్యూ ప్యాటర్న్. దీని సెషన్స్ ఏంటంటే మార్కెట్ రెసిస్టెంట్ ఈ డౌన్ సైడ్లో మార్కెట్ డబ్ల్యూ ప్యాటర్న్ వస్తే మాత్రం టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం రెసిస్టెంట్ లెవెల్ నియర్ రెసిస్టెంట్ లెవెల్కి తీసుకువెళ్ళి వదిలేస్తుందని చెప్పి అర్థం చేసుకోవాలన్నమాట. సో అదేవిధంగా మనకి అదే డబ్ల్యూ ప్యాటర్న్ మనకి ఇక్కడ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వస్తే మాత్రం ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది మార్కెట్ అని చెప్పి మనం అనుకుంటాం. సో మార్కెట్ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చింది కాబట్టి మనం ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర డబ్ల్యూ ప్యాటర్న్ మనకి రెసిస్టెంట్ లెవెల్ దగ్గర తీసుకెళ్ళి వదిలేస్తుంది అనమాట. మనకి ఇక్కడ వరకే పని ఉందన్నమాట. ఇది ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఏ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ చేస్తుందో అక్కడ వాల్యూమ్ని మనకు కంపల్సరీగా 100% మనం చూసుకోవాల్సిందే.
లేదంటే మాత్రం మనకి మార్కెట్ ఒక ఇంట్రాడే బేసిక్లో అప్సైడ్ మూమెంట్ వెళ్ళినట్టు వెళ్ళిపోయి సడన్గా అదే పెద్ద బిగ్ క్యాండిల్ వచ్చేస్తుందన్నమాట. సో మనకి క్యాపిటల్ మొత్తం ఆవిరైపోతుంది. ఇక్కడి నుంచి బై చేసిన వాళ్ళు, ఇక్కడి నుంచి బై చేసిన వాళ్ళు, ఇక్కడి నుంచి బై చేసిన వాళ్ళు స్టాప్ లాస్ పెట్టుకుని ఉంటే మాత్రం వాళ్ళ మొత్తం ప్రాఫిట్ కూడా జీరో అయిపోయి వాళ్ళ క్యాపిటల్ కూడా లాస్ వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు ప్రీమియమ్స్ డికే అయిపోతాయి. టైం డికే అని వాల్యూమ్ చంపేస్తారనమాట. ఆప్షన్ వాల్యూమ్ చంపేస్తారు. ఎప్పుడైతే టైం డికే అవుతుందో మీకు ఆటోమేటిక్గా వాల్యూమ్ చంపేస్తుంటారు. మీరు అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ ఒక హై వాల్యూమ్తో లేపితేనే మాత్రం అది లెవెల్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక ఈ లెవెల్ దగ్గర నుంచి మీకు బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ బ్రేక్ చేసింది 22,400 నుంచి ఇక్కడ సడన్గా దింపేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ అదే ఇక్కడ దింపేసిన తర్వాత ఇక్కడ ప్రీమియం ఎంత ఉంది మనకి, 100 రూపీస్ ఉంది మనకి. ఒకవేళ ఆప్షన్ ప్రీమియం 100 రూపీస్ ఉంది ఈ లెవెల్ వెళ్ళేటప్పటికి. సో ఇక్కడ నుంచి డౌన్ దింపేసినప్పుడు ఈ ప్రీమియం కాస్త 60 50 కూడా అయిపోవచ్చు అనమాట. సో హాఫ్ కూడా అయిపోవచ్చు. అయిపోయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ని ఒక బ్రేక్ చేస్తే అంటే మాత్రం 22,400 నుంచి 22,500 వెళ్తేనే ఇది 100కి వస్తుంది. అంతే తప్ప కానీ ఇది మళ్ళీ మార్కెట్ 22,400 దగ్గరికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సైడ్ పడిపోయింది, వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ వస్తే మాత్రం ఈ ప్రీమియం 100 అవ్వదు అనమాట. ఇది 50 నుంచి 60 నుంచి మళ్ళీ మెల్లగా 85కి వెళ్ళిపోయి 85 నుంచి మళ్ళీ డౌన్ అయిపోద్ది. సో ఈ రకంగా ప్రీమియమ్స్ కూడా డికే అవుతుంటాయి. సో జాగ్రత్తగా ఫోకస్ ఆప్షన్ చేయాలంటే చాలా జాగ్రత్తగా ఫోకస్ చేసుకుంటూ మార్కెట్లో మనం వాల్యూమ్ ఎప్పుడు చంపేస్తున్నా చూసుకుని ట్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అయితే మార్కెట్ రేపు మండే మార్కెట్లో ఒకసారి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం కాల్ ఆప్షన్కి బై చేస్తాను ఫ్రెండ్స్. కాల్ ఆప్షన్ ట్రై చేస్తుంటాను. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం వెయిట్, ఎందుకంటే గ్యాప్ అప్ ఎంతవరకు పర్సెంటేజ్ మన రెసిస్టెంట్ లెవెల్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం కళ్ళు మూసుకుంటే నేను పుట్ ఆప్షన్ అయితే తీసుకుంటాను. సో కంపల్సరీగా ఇది ఈ లెవెల్ దగ్గరికి అయితే టార్గెట్ అయితే పెట్టుకోవడం బిజినెస్ అక్కడ వచ్చిన ఫెయిల్యూర్ చేసిన దాన్ని బట్టి వాల్యూమ్ బట్టి నేను మళ్ళీ కాల్ ఆప్షన్ తీసుకోవాలా లేదా వెయిట్ అండ్ వాచ్ చేయాలా నిర్ణయించుకుంటాను. సో అదే ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ రకంగా అయితే నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఇంట్రాడే బేసిక్లో మీకు చూడండి, ఇంట్రాడే బేసిక్ సపోర్ట్ లెవెల్ అయితే ఇది ఉంది ఫ్రెండ్స్. ఇంట్రాడే బేసిక్ సపోర్ట్ లెవెల్ అనమాట. ఇది ఓవరాల్గా సపోర్ట్ లెవెల్. ఒకవేళ ఇది ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఫేస్ చేయలేకపోతే ఈ సపోర్ట్ చేసుకుని సడన్గా దింపితే ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటుంది అనమాట. కానీ ఇంటర్నల్ బేసిక్లో మాత్రం ఈ లెవెల్ని కంపల్సరీగా సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ ఒక మూమెంట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకోవచ్చు. ఆ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం కంపల్సరీగా పుట్ ఆప్షన్ తీసుకుంటాను చెప్పాను కదా. సో ఈ రకంగా అయితే నేను రేపు మండే మార్కెట్లో నిఫ్టీ అయితే ఈ రకంగా అయితే ప్లే చేస్తాను, ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తానని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.